తెలుస్తుందని గుడిలో చేస్తున్నారు చెప్పలేదు. ఎందుకు అంటే అది ఓడిపోవచ్చు గెలవచ్చు ప్రజల అభిష్టానం పెట్టచ్చు. ప్రస్తుతానికి జనసేన టీడీపీ కలిసింది. ఈ రకంగా కలిసి పోటీ చేయడం వల్ల ఆల్రెడీ జగన్ గారి గుడిలో వేయబడ్డారు. ఎందుకు కలిసి ఖచ్చితంగా ఓడిస్తారు అనే ఒక ఈక్వేషన్ అనేది వచ్చేసింది. లాస్ట్ టైం ఇప్పుడు టీడీపీ అంటే పూర్తిగా సీట్లు పోయి లేదు అన్నట్టు చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎంత తేడా ఉంది టీడీపీకి వైసీపీకి? కేవలం 2.5% ఓట్ బ్యాంక్ మాత్రమే తేడా ఉంది. లాస్ట్ టైం జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత? 6.9. ఓట్ బ్యాంక్ లో నాకుండే ఓట్ బ్యాంక్ లో సగం ఓట్లు టీడీపీకి పడినా సరే మనం అధికారంలోకి వచ్చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించి మనం కలిసి తిరగాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఏరియాలో అది వేరేగా అనుకోకండి. టీడీపీ నాయకులు పెద్దలు మీరందరూ మా తల్లిదండ్రులు రేసులో ఉన్న మీరు వేరేగా అనుకోకండి. కానీ చాలా ఏరియాలో మా జన సైనికుడికి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నువ్వు నన్ను గౌరవిస్తే నేను మిమ్మల్ని గౌరవిస్తాను. ఎవరైనా టీడీపీ కూడా జన సైనికుడికి ఎట్టి పరిస్థితుల్లో సొంత కొడుకులాగా కూతురులాగా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ నాయకుడికి ఉంది. ఇక్కడ మాత్రం ఇంకోటేంటంటే ఒకవేళ ఆ రకంగా చూడని పక్షంలో ఏం చేయాలి? ఏదైనా సరే అభిమానిస్తే మీరు అభిమానిస్తారు. సో మీరు నాయకులు ప్రతి ఒక్కరు మీకు తెలుసు. చాలా కాలం నుంచి రాజకీయంగా అందరినీ కొనుక్కెళ్ళిపోవడం, మమ్మల్ని కూడా అలా కలుపుకొని ఏదైనా ఉందని నేను చెప్తున్నాను. ఒకరికి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అవన్నీ పక్కకు తీసి పెట్టి అందరూ కలిసి ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించాలి. అదేవిధంగా ఇకపోతే ఇక్కడ జగన్ గారి గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 3 రాజధానులు కలిసి మొత్తం బడ్జెట్ మొత్తం పోయి బడ్జెట్ 3 రాజధానికి బడ్జెట్ కేటాయించారు. రాజధానికి ఇటు కూడా కనీసం పెట్టలేదు. రాజధాని ప్లేస్ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందంటే అతనికి ఒక మనిషికి నమ్మి వాళ్ళు బతకాల్సిన భూమిని, వాళ్ళు పండించాల్సిన భూమిని ఒక మనిషికి నమ్మి ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చినారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక సెంటు భూమి అంత దొంగ అనేసి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఒక రాజధాని కట్టి చూపించారు. మరోసారి ఇక్కడ అమరావతి కూడా ఒక రేంజ్ లో నిలబెట్టడానికి, ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ఆయన్ని రాజధాని కడతారంటే వెనక ముందు ఆలోచించకుండా ఈ రోజు 100 ఎకరాలు రైతులు ఒక భూమిని దానం చేశారంటే ఎంత నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మన జన సైనికుడికి ఒక విషయం చెప్పాలంటే వేరే ఫీల్ అవ్వద్దు, ఎప్పుడో కోపడద్దు. నేను మీ అన్నయ్య అంటుంటే కాకపోతే మనకి ఓటుగా వెళ్తాం కదా, అది సాధించేస్తాం, మనం గెలిచేస్తాం, మనం సింగల్ ఉండాలా, ఇలాంటి మాటల వల్ల ఏమవుతుంది? అక్కడ ఓన్లీ మన సత్యాలు నిరూపించుకోవడానికి తప్పితే ఒక కార్యక్రమం మనం చేయలేము. పవర్ ఉంటేనే మనం ఏ కార్యక్రమాన్ని చేస్తాం. పవర్ కావాలంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి. సో ప్రస్తుతానికి కలిసి ఉంటాం. ఏమో పొద్దున్న ప్రాబ్లమ్స్ రావచ్చు, రాకపోవచ్చు, రాజకీయాలు ఎలా ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మనం నిజమైన జనసైనికులు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనకి ఏవైతే ఆదేశాలు ఇచ్చారో నా వెనక మీరు ఉండండి, నేను అలా నిలబడిన చాలు కాదని నడిపిస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తున్నారు. ఎన్నోసార్లు నన్ను మోడీ గారు కూడా అర్థం చేసుకున్నారు, కానీ జన సైనికులు నన్ను అర్థం చేసుకోలేదు. నాకు అదే మనసు బాధ అనిపిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తున్నారు. ఆయన అంత దీనిగా ఆలోచించి ఎవరితో ఏ రకంగా వెళ్ళాలి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఏ రకంగా మాట్లాడి ఏ రకంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఆయన తెలుగు ఒక్కరికి ఎందుకు ఇలాగా మన పార్టీని అందులో కలిసి వెళ్దామని సరే ఆయన తెలుగు ఎక్కువ కదా. 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినాము. ఈ లెక్క కావాలంటే ఏదో ఒక పార్టీతో ఎప్పుడో కలిసిపోయినప్పుడు ఏదో ఒక పార్టీలో ఎప్పుడో విజయం అయిపోయి ఉన్నారు కదా. ఎంతవరకు నిలబడ్డారని సరే కేవలం పొత్తులో పవర్ సాధించిన తర్వాతే మనం ప్రజలకు ఏదైనా న్యాయం చేయగలం అని నమ్మిన సిద్ధాంతం వల్ల ఈరోజు అన్ని అనుకుంటున్నాం. ఒకవేళ కానీ పవర్ లేకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ మన సైకోవాలయ పాలన మీకు తెలుసు. ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఇరికిస్తారు. ముఖ్యంగా జనసైనికులు ఇరికించడానికి చాలా బలంగా వాళ్ళ ప్రణాళిక వేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విషయంలో కానీ, ఇంకా బయట పెద్ద నాయకుల విషయంలో కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడిపించిన ఐఏఎస్ ఐపీఎస్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ మనల్ని కేవలం జనసైనికులు టార్గెట్ చేసి ఇచ్చారు. ఈ ఎలక్షన్ చాలా బలంగా గట్టిగా ఉంటుంది. ఎవరు వెనక పట్టుకోలేకపోవడానికి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా
మళ్ళీ